అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కే పై ఉందని చెప్పి మరి చెప్తున్నారు రికార్డ్స్. ఒక విధంగా చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ ఈసారి మరి 4వ సారి ఫైనల్కి రావడం. 2009లో డెక్కన్ చార్జర్స్, 2016లో ఎస్ఆర్హెచ్, అదేవిధంగా 2018లో ఎస్ఆర్హెచ్, ఈసారి కూడా ఎస్ఆర్హెచ్. అయితే రికార్డులో ఒకసారి మనం చూసుకున్నట్టయితే మరి ప్యాట్ కమిన్స్కు అదృష్టం ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఫైనల్లో తను ఇప్పటివరకు కూడా ఒక మరి ట్రై సిరీస్లో కానీ, అదేవిధంగా ఒక ఐసీసీ ఈవెంట్లో కానీ, ఇతర మరి లీగ్లో కూడా తను ఓడిపోలేదు చెప్పి రికార్డులు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక అదే కాకుండా ఎస్ఆర్హెచ్కు సెంటిమెంట్ వరిస్తుంది తప్పకుండా అని చెప్తున్నారు. ఆ సెంటిమెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. వాస్తవానికి మన హైదరాబాద్ టీంకు ఇప్పటి వరకు 3 కెప్టెన్లుగా మన హైదరాబాద్ టీంకు ఆస్ట్రేలియా మరి ఆస్ట్రేలియా కెప్టెన్లు వివరించడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్న 2009లో గిల్క్రిస్ట్ సారథ్యంలో మన టీం హైదరాబాద్ ఘన విజయం సాధించింది ఫైనల్కి వచ్చి. అదే కాకుండా 2016లో ఆస్ట్రేలియా కెప్టెన్ అయినటువంటి మన ఆస్ట్రేలియా టీం మరి జట్టు అయినటువంటి మన డేవిడ్ వార్నర్ నేతృత్వంలో ఎస్ఆర్హెచ్ టీం ఘన విజయం సాధించింది. ఇక అదే కాకుండా 2024లో మరి ఇదే మన ఆస్ట్రేలియా కెప్టెన్ అయినటువంటి ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో మరి ఫైనల్కి వచ్చింది. అయితే ఈ యొక్క సెంటిమెంట్ తప్పకుండా హైదరాబాద్ టీంకు వరిస్తుందని చెప్పి మరి అభిమానులు సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఇక అదే కాకుండా మన క్రిటిక్స్ కూడా అదే చెప్తున్నారు. ఇక 2018లో ఫైనల్కి వచ్చినప్పటికీ మరి అప్పటి కెప్టెన్ అయినటువంటి కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్ అయినటువంటి కేన్ విలియమ్సన్ ఉండడంతో మరి కప్పు రాలని చెప్పి తప్పకుండా మరి సెంటిమెంట్ వరిస్తుందని చెప్పి తప్పకుండా ఆస్ట్రేలియా ఆటగాళ్ళ కెప్టెన్లో ఉండడం మరి హైదరాబాద్ టీంకు తప్పకుండా వరుస్తుందని చెప్పి అదొక వరంగా అని చెప్పి చెప్తున్నారు. ఇక ఏదేమైనా కూడా తప్పకుండా టీం కప్పు విజయం సాధించడం పక్క. అయితే కేకేఆర్ కూడా బలమైన టీంగా ఉన్నప్పటికీ ఆ టీంను చిత్తుగా ఓడించి ఫైనల్లో ఘన విజయం సాధిస్తారని చెప్పి కోరుకుంటున్నారు తెలుగు ఫ్యాన్స్.